డ్రగ్స్ నివారణకు యాక్షన్ ప్లాన్. బ్రీత్ అనలైజర్ మాదిరిగా డ్రగ్ డిటెక్టివ్ కిట్స్, మూత్ర పరీక్షల కోసం టెస్ట్ కిట్లు, విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు, మెడికల్ షాప్ల పైన పకడ్బందీ నిఘా, సమాచారం ఇచ్చిన వారికి రివార్డు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండెలియా అంటూ చూడొచ్చు. ఇక 2 నెలల్లో డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి. జూబ్లీహిల్స్ పబ్బులలో పోలీసుల తనిఖీలు, సిగ్నాపర్ డ్రగ్స్ సహాయంతో ఏంది రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా చేసేందుకు స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్లాన్ చేస్తున్నది. బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం సేవించిన వారిని గుర్తించే తరహాలోనే డ్రగ్స్ డిటెక్టివ్ కిట్ల సహాయంతో మాందక ద్రవ్యాలు సేవించి వారిని పట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిలియా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మాందక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తుల నుంచి సమాచారం అందిన వారికి రివార్డు అందజేయనున్నట్లుగా డైరెక్టర్ వెల్లడించారు. 8712671111 నెంబర్ కు సైతం ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా స్పష్టం చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దీనికి సంబంధించి మనం ఫోన్ చేద్దాం, చాలా ఉన్నాయి చెప్పేది. ఎయిట్ 8712671111 వీళ్ళకి సంబంధించి ఒకసారి చూద్దాం. మొత్తానికి తెలంగాణలో డ్రగ్స్ యాక్షన్ ప్లాన్ లేకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తారట. కొత్త ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో నార్కోటిక్ డైరెక్టర్కి సంబంధించి మీరు ఫోన్ చేసి ఇక్కడ సమాచారం అందియచ్చు అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. డ్రగ్స్ నివారణకు మొత్తానికి యాక్షన్ ప్లాన్ చేస్తారట. బ్రీత్ అనలైజర్ మాదిరిగానే డ్రగ్ డిటెక్టివ్ ఆ టెస్ట్లను కూడా తెస్తారట. టెస్ట్లను తెచ్చి పూర్తి స్థాయిలో కూడా పొద్దుగా ఇంకా డ్యూటీకి రానట్టున్నది, ఎత్తుతలేరు. సేవ్ అయితే చేసి పెడదాం. రైట్, మొత్తానికి ఎందుకు నేను ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించుతున్నా అంటే సినీ ఇండస్ట్రీ ఇది సామాన్యుడు ఎవడు దాగడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టరేగిపోతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా విద్యా సంస్థలలో, మెడికల్ షాపులలో విచ్చలవిడిగా దొరుకుతున్నది. ఇంకా అపార్ట్మెంట్లలో ఇతరత్ర చాలా చోట్ల డ్రగ్స్ నివారణకు సంబంధించి గంజాయి కానీ ఇతరత్ర కోకొల్లలుగా కూడా విడివిడిగా దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళు చాలా మంది వచ్చి గివే ముచ్చట్లు చెప్పాడు. మీసం మెలేషిలు, తొడగొట్టిలు, అబ్బర పులి అంటే ఇగోర తోక అన్నట్టుగా చాలా డైలాగులు చెప్పారు. మరి నిజంగానే ఆ విధంగానే వీళ్ళందరూ పూర్తి స్థాయిలో డ్రగ్ నివారణకు ఏ స్థాయిలో పనిచేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా చెప్పారు. మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడదు. మొత్తానికి డ్రగ్స్ నివారణకైతే చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఏ మేరకు అవుతుందో కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక ఓడిన వారికి పదవులు ఇవ్వద్దు. పిసిసి ఏఐసిసి సూత్రప్రాయ నిర్ణయం. ఎమ్మెల్సీ నామినేటెడ్ ఇస్తే ఆ సెగ్మెంట్ ను పట్టించుకోరనే అభిప్రాయం. అందుకే వారంతా నిత్యం ప్రజల మధ్య ఉండేలా టాస్క్. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని సూచన అంటూ కూడా చూడొచ్చు. రేపు ఢిల్లీకి రేవంత్ కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవులపై విషయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఓడిన వారికి పదవులు ఇవ్వద్దు. కాంగ్రెస్ కు సంబంధించి కొత్త విషయాన్ని అయితే చెప్తున్నది. మరి ఓడిన వారికి ఆ పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఓడిన వారికి పదవులు ఇవ్వకపోతే మరి వాళ్ళ పార్టీలో ఎన్ని రోజులు కష్టపడి ఉన్నది అంత ఉత్తదే అవుతుందా? నిజంగా ఇంకేమన్నా చర్యలు ఉంటాయా? లేకపోతే ఇంకేమైనా కార్పొరేషన్ చైర్మన్లు లేకపోతే దేంట్లోనైనా సభ్యులుగా ఇచ్చే అవకాశాలు ఉంటుందా? పూర్తి స్థాయిలో ఏది ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.